బైబిల్లోనే మనము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివినట్లయితే భయంకరమైన స్త్రీ కొందరు కనిపిస్తారు. బైబిల్లో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఈ లోకంలో మనకు మంచివారు కనిపిస్తారు, చెడ్డవారు కనిపిస్తారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా. అయితే ఈరోజు పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ముగ్గురు భయంకరమైన స్త్రీల గురించి ఈరోజు మనము ధ్యానం చేసుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా. బయట ఉన్న పిల్లలు ఒక అర్ధగంట సేపు దయచేసి గమనించిన ప్రేమిటారా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే, సేవకుడికి పోరాటం ఉంటుంది, సేవకురాలకి పోరాటం ఉంటుంది, విశ్వాసులకు పోరాటాలు ఉంటాయి. దేవుని బిడ్డలు క్రైస్తవులందరికీ చనిపోయే వరకు శత్రువుతో పోరాడాల్సిందే. దేవుని ఆత్మ సహాయము ద్వారా, వాక్య జ్ఞానము ద్వారా, పరిశుద్ధత ద్వారా, విశ్వాసము ద్వారా దేవుని నామంలో విజయము పొందుకుని తీరాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి ప్రేమిటారా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, తండ్రి మంచిగా ప్రవర్తించాడు అనుకోండి, వారి యొక్క బిడ్డలు కూడా మంచిగా ప్రవర్తిస్తే అచ్చం వాడు వాళ్ళ నాన్న పోలికేరా. వారి నాన్న ఎలా మంచిగా జీవించాడో అలాగే వాళ్ళు కుమారుడు కూడా జీవిస్తున్నారా చెప్పుకుంటారు. జాగ్రత్తగా గమనించండి. అచ్చం ఆ అమ్మాయి వాళ్ళ తల్లి పోలికేరా. వాళ్ళ తల్లి ఎలా జీవించిందో అచ్చం అలాగే వాళ్ళ కుమార్తె కూడా జీవిస్తుందిరా అనుకోండి. జాగ్రత్తగా గమనించే బిడ్డ. మీకు అర్థం అవ్వాలంటే, ఎవరైనా చక్కగా డాన్స్ చేశారనుకోండి, అచ్చం సినిమా హీరో లాగా డాన్స్ చేశారు అంటే మీకు పోలికలు జాగ్రత్తగా గమనించిన ప్రేమిడ్డారా. చూడండి ప్రేమిడ్డారా, ఆ పోలికలు గమనించి ఆ పోలికల విధానం బట్టి మీరు మాట్లాడుకుంటా ఉంటారు. ఈరోజు జాగ్రత్తగా గమనించిన ప్రేమిడ్డారా, స్త్రీలను బట్టి పురుషులకు, పురుషులను బట్టి స్త్రీలకు ఏదో ఒక రూపంలో సాతానుడు క్రైస్తవులను వారి యొక్క బలహీనతను బట్టి, వారి యొక్క అజ్ఞానం బట్టి, వాక్య జ్ఞానం లేకపోవడం వలన వారిని ఏదో ఒక రూపంలో సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడవేయడానికి దుష్టుడైన వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తానే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే, నీకు దేవుని పిలుపు ఉంటే, నువ్వు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నట్లయితే, నేను దేవుని కొరకు బ్రతకాలి, బ్రతుకుట నా కొరకు కాకుండా బ్రతుకుట క్రీస్తు కొరకే, చావు అయితే లాభమే అని అనుకుని ఎవరైతే రోషం కలిగి, పౌరుషం కలిగి జీవించాలని కోరుకుంటారో అట్టి వారికి జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా, మామూలు శత్రుత్వం ఉండదు, మామూలు పోరాటం ఉండదు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, వాక్య జ్ఞానం లేకపోతే, ఆత్మ జ్ఞానం లేకపోతే, ఆత్మ నింపుదల నడిపింపు లేకపోతే జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, క్రైస్తవులైన మీరు గ్రహింపు లేకుండా జీవిస్తే, శత్రువు ఎవరో తెలియకుండా గుడ్డిగా మీరు జీవిస్తే శత్రువును మీరు జయించలేరు. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా. ఈరోజు యెజబెలు, జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, రోషము కలిగి, పౌరుషం కలిగి దేవుడి కొరకు నిలబడిన ఏలియా ప్రవక్త, జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, ఈ యెజబెలు స్త్రీతో జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా ఎంతగానో పోరాడే. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యెజబెలు ఈమె యొక్క లక్షణాలు, గుణగణాలు ఇవన్నీ మనం గమనించినట్లయితే జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, అన్ని సాతాను సంబంధమైన స్వభావం కలిగినవే. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, ఈ యెజబెలు అనే స్త్రీ చాలా తెలివిగలది. ఎంత తెలివిగలది అంటే జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా, సేవకులను సైతము మోసం చేయగలిగే తెలివితేటలు ఈ యెజబెలు ఆత్మలో ఉన్నాయి. జాగ్రత్తగా గమనించే ప్రేమిటారా,
ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు చూడండి ప్రేమిటారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు 20వ వచనంలో, తుయతైర సంఘంలో మారు మనస్సు పొందుటకు నేను సమయం ఇచ్చితిని గాని అది తన జాగ్రత్తమును విడిచిపెట్టకుండా, మారు మనసు పొందకుండా జీవిస్తూనే ఉంటుంది అన్నట్టుగా మనం అక్కడ చూడవచ్చు. దేవుడు ఆ యెజబెలు అనే స్త్రీకి, ఆ ప్రవక్తకి జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా సమయం ఇచ్చాడు. అయినప్పటికీ జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా తాను మార్పు చెందడానికి ఏమాత్రము ఇష్టపడలేదు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యెజబెలు స్త్రీ జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా ప్రకటన గ్రంథం ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ యెజబెలు అనే స్త్రీ గురించి జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా ఈ పేరు మనకు అనేక చోట్ల కనిపిస్తుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యెజబెలు విగ్రహారాధన సంబంధమైనది. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా దేవుని ఆత్మకు విరుద్ధముగా ఆలోచనలు కలిగి ఉన్నది. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా చూడండి, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూడవచ్చు, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత దేవుని దృష్టికి కీడు చేయు తను తాను అమ్ముకొనిన అహోము వంటి వాడు ఎవడను లేడు అని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది. జాగ్రత్తగా గమనించి ప్రేమిట, భర్తకి కొన్ని అధికారాలు ఉంటాయి, భార్యకి కొన్ని అధికారాలు ఉంటాయి. జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు దేశంలో అహబు రాజుగా ఉన్నాడు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట, ఈ యెజబెలు అనే స్త్రీ రాణిగా ఉంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి ప్రేమిటారా తాను ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నది అంటే దేవునికి విరుద్ధమైన స్వభావం కలిగి ఉన్నది. చూడండి ప్రేమిటారా అన్ని విషయాల్లో ఎటు చూసినా సరే దేవుని ఆత్మకు విరుద్ధంగా నడుచుకుంది, వాక్యంకు విరుద్ధంగా నడుచుకుంది, దేవునికి విరుద్ధంగా నడుచుకుంది. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా భర్త స్థానమును జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా ఆక్రమించుకుంది. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, చాలా మంది స్త్రీలు పురుషుల మీద పెత్తనం చేయాలని చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా వారి కుటుంబాల్లో నాశనం అయిపోవడానికి అనేక కారణాలు, ప్రధానమైన కారణం ఏంటంటే ఇది కూడా ఒక కారణమే. భార్య మీద పెత్తనం చేయాలనే ఉద్దేశంతో, భర్త మీద పెత్తనం చేయాలనే ఉద్దేశంతో ఇలా జాగ్రత్తగా ఈ విధమైన స్వభావం, అహంకారం కలిగి ఉండటం వలన వారికి ఎప్పుడు పోరాటం, యుద్ధము జరుగుతూ ఉండటం వలన అటువంటి కుటుంబాలు నాశనం అయిపోతున్నట్టుగా మనం చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, భార్య కన్నా భర్త తెలియగలిగిన వాడు కాకపోయినప్పటికీ, భార్య తెలియగలిది అయినప్పటికీ భర్త స్థానానికి విలువ ఇవ్వాల్సిందే, భర్తకు గౌరవం ఇవ్వవలసిందే. అంతేగాని జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా నా భర్త తెలివి లేని వాడు కాబట్టి, నువ్వు తెలివిగలిగాను కాబట్టి అని అనుకుంటూ నీవు నీ భర్తను చులకంగా చేసిన, నీ భర్త యొక్క అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నా, జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా ఇవన్నీ దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఉన్నాయి, వాక్యములకు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, అహాబు రాజుకు జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా చెడు ఆలోచన ఇచ్చింది. జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా దేవుని దృష్టికి విరుద్ధముగా జాగ్రత్తగా గమనించి కుట్ర పని నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆక్రమించుకుని జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా దేవుని దృష్టిలో వీరు బహు భయంకరమైన శిక్షకు గురవడం జరుగుతుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి ఈ యెజబెలు సాతాను సంబంధమైన ఆత్మ. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా దేవుని యొక్క పని జరగాలి అంటే దేవునికి మనిషి కావాలి, సాతాను సంబంధమైన పనులు జరగాలి అంటే సాతానికి కూడా మనిషి కావాలి. అందుకనే దేవుడు తన పనులు జరిగించుకోవడానికి దేవుడు తన ఇష్టమైన వారిని ఏ విధంగా ఏర్పరచుకుంటున్నాడో, అదేవిధంగా సాతాను ఈ భూమి మీద దేవునికి విరుద్ధంగా తన పనులు జరిగించుకోవడానికి ఎవరో ఒకరిని ఏర్పరచుకుంటున్నాడు. రోషం కలిగి, పౌరుషం కలిగి దేవుని కొరకు నిలబడిన ఏలియా ప్రవక్తకు విరుద్ధంగా ఈ సాతాను అనేవాడు యెజబెలును వాడుకున్నాడు. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా
ఏలియా ప్రార్థించి ఆకాశం నుండి దేవుని పేరిట అగ్నిని దింపి దేవుని యొక్క నామాన్ని మహిమపరిచి ఆ బయలు ప్రవక్తలందరినీ హతము చేసిన విధానము మనందరికీ తెలుసు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, యెజబెలు పోషిస్తున్న ఆ బయలుదేవత యొక్క ప్రవక్తలను, అషేర దేవి యొక్క ప్రవక్తలను జాగ్రత్తగా గమనించి ప్రిపెట్టారా, ఏలియా వారిని హతము చేసి వలన ఈ యొక్క యెజబెలు రాణికి ఏలియా ప్రవక్త మీద బహు కోపం వచ్చింది. ఆఖరికి జాగ్రత్తగా గమనించి ప్రిమిటారా, ఏలియా ప్రవక్త సెలవిచ్చినట్టుగానే అహాబు మరణించడం జరిగింది, ఈ యొక్క యెజబెలు మరణించడం జరిగింది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎంత ఘోరమైన చావు చనిపోయింది అంటే, ఇది యెజబెలని ఎవరు గుర్తుపట్టలేకుండా ఇశ్రాయేలు భూభాగమందు కుక్కలు యెజబెలు మాంసమును తినును, యెజబెలు యొక్క కళేబరము ఇశ్రాయేలు భూభాగమందున పెంట వలె ఉండును అని తన సేవకుడైన తిష్బీయుడు ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చెప్పిన ఇది జరిగిను అని మనము 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో మనము చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క ఆత్మ నేటికి పనిచేస్తుంది. జాగ్రత్తగా గమనించండి. సాతాను ఉన్నాడు, లూసిఫర్ ఉంది. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, వారి కింద అనేకమైన ఆత్మలు పనిచేస్తున్నాయి. అందులో ఒక ఆత్మ యెజబెలు ఆత్మ. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, ఈ యెజబెలు యొక్క ఆత్మ యొక్క స్వభావం ఎటువంటిది అంటే, కుటుంబాల్లోనూ అదే విధంగానూ అధికార సంబంధమైన సమస్త విషయంలో అన్నింటిలోనూ తను పాత్ర ఉండాలని, తను పై చేయిగా ఉండాలని, తన కింద అనేక మంది బానిసత్వంగా ఉండాలని, దేవుడికి విరుద్ధంగా జాగ్రత్తగా గమనించి ప్రిమిట్లారా అనేకమైన పనులు చేస్తుంది. ఇది సంఘాల్లో కూడా పనిచేస్తుంది. జాగ్రత్తగా గమనించి ప్రిమిట్లారా, అందుకనే దేవుడు అంటున్నాడు ప్రకటన గ్రంథంలో ఉన్న తోయాతయాల సంఘంలో, జాగ్రత్తగా గమనించి ప్రిమిట్లారా, ఇది ప్రార్థనగా చెప్పుకుంటుంది. ఇది జగత్ వాక్యములకు విరుద్ధముగా జాగ్రత్తగా గమనించి ప్రిమిట్లారా, తినకూడని వాటిని తినడానికి ప్రేరేపిస్తుంది. ఇది బహు భయంకరమైన వ్యభిచారం చేసే స్త్రీ. జాగ్రత్తగా గమనించి ప్రిమిట్లారా, దేవుడు దానికి మారు మనసు ఇచ్చాడు. మారు మనసు కొరకు సమయం ఇచ్చినప్పటికీ అది మార్పు చెందడానికి ఇష్టపడకుండా వ్యభిచారం చేయడానికే అది ఆసక్తి కలిగి ఉన్నట్టుగా మనము ప్రకటన 2వ అధ్యాయంలో మనము 20వ వచనంలో మనం చూడవచ్చు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ ఆత్మ ఎవరైతే ఆవరించిందో జాగ్రత్తగా గమనించి ప్రిమిటారా, అది స్త్రీలలో ఆవరించిన, పురుషుల్లో ఆవరించిన వారి కుటుంబాలు నాశనం అయిపోతాయి, వారి సంఘాలు నాశనం అయిపోతాయి. వారి యొక్క జాగ్రత్తగా గమనించిన ప్రిమిటారా, వారు ఏ పార్టీలో ఉన్నా, ఏ అధికారంలో ఉన్నా, ఏ యొక్క డిపార్ట్మెంట్ లో ఉన్నా, వారు ఏ విధానమైన విధి విధానాల్లో ఉన్న జాగ్రత్తగా గమనించే ప్రిమిటారా, వారు దేవునికి విరుద్ధంగా సమస్తమును చేయించు, సమస్తమును సాతానుకు అనుకూలంగా జరిగిస్తా ఉంటారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏలియా మీద పగబట్టింది ఈ యెజబెలు. ఎవరైతే రోషం కలిగి, పౌరుషం కలిగి, దేవుని యొక్క ఆత్మ కలిగి, దేవుని యొక్క చిత్తమును జరిగించాలని ఆశపడి జీవిస్తారో, అటువంటి వారిని హతము చేయడానికి, అటువంటి వారిని అడ్డుకోవడానికి, అటువంటి వారిని బలహీనపరచడానికి దేవునికి విరుద్ధముగా వారు అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నేటి కాలంలో అనేకమైన సంఘాల్లో జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, ఈ యొక్క యెజబెలు యొక్క ఆత్మ వలన దేవుని యొక్క ఆత్మ కలిగిన సేవకులు సైతము జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, దేవుని యొక్క వాక్యములకు విరుద్ధంగా నడుచుకోవాల్సిన పరిస్థితులు అనేక మంది జీవితాల్లో మనం చూడవచ్చు. జాగ్రత్తగా గమనించండి. సంఘంలో ఈ యొక్క యెజబెలు ఆత్మ పనిచేయటం వలన అనేక మంది కుటుంబాల్లో, సేవకుల కుటుంబాల్లో కూడా ఈ యెజబెలు అనే ఆత్మ పనిచేయటం వలన జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, సేవ జరగవలసిన విధానంలో జరగకుండా, సంఘము ఆత్మీయంగా ఎదగవలసిన విధానంలో ఎదగనివ్వకుండా జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, ఈ యెజబెలు అనే ఆత్మ దేవుడికి విరుద్ధంగా అనేక విధాలుగా జాగ్రత్తగా గమనించి పని చేస్తుంది. జాగ్రత్తగా గమనించి ప్రియబిడ్డారా, ఈ యెజబెలు యొక్క ఆత్మ
ఇతరులను కంట్రోల్ చేయాలని చూస్తుంది. జాగ్రత్తగా గమనించకపోయిమంటారా, తన యొక్క మాట చేత, తన యొక్క తెలివితేటల చేత, తన యొక్క అందచందాల చేత, తన యొక్క రూపం చేత, తన యొక్క సలహాల చేత ఏదో ఒక విధముగా ఇతరులను లొంగ తీసుకోవాలని చూస్తుంది. జాగ్రత్తగా గమనించకపోయిమంటారా, చూడండి, ఈ యొక్క ఆత్మకు, ఈ ఆత్మను ఎవరైతే పసిగట్టలేకపోతారో, యెజబెల్ ఆత్మ ఇక్కడ పనిచేస్తుంది, సాతాను ఆత్మ ఇక్కడ పనిచేస్తుంది, దేవుని విరుద్ధంగా ఇక్కడ ఆత్మ పనిచేస్తుంది, కుటుంబంలో పనిచేస్తుంది, సేవకులు పనిచేస్తుంది, పలానా చోట పనిచేస్తుంది అని గ్రహించలేకపోతే వారు జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, మోసపోతారు. ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, అందుకని వాళ్ళ జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, సేవకులు కూడా వ్యభిచారం చేస్తూ ఉంటారు, సేవకురాలు కూడా వ్యభిచారం చేస్తూ ఉంటారు, సంఘానికి వెళ్ళేవారు కూడా వ్యభిచారం చేస్తూ ఉంటారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, వీళ్ళు చాలా తెలివి కలిగిన వారు. జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, ఎవరైనా వ్యభిచారం చేస్తే అందరూ తెలిసిపోతాయి. జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, ఎవరికి తెలియకుండా దేవుడికి మాత్రమే తెలిసేటట్టు, సాతాను మాత్రమే తెలిసేటట్టు, వారి యొక్క మనస్సాక్షి మాత్రమే తెలిసేటట్టు తప్పు చేస్తారు, తప్పు జరిగేలాగా చూస్తారు, దేవునికి విరుద్ధంగా నడిపిస్తారు. జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యొక్క యెజబెల్ ఆత్మ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘము ఏర్పాటు చేస్తుందో లేదని వివేచించగలుగుతున్నావా, గ్రహించగలుగుతున్నావా? దేవుని యొక్క ఆత్మ సహాయం ద్వారా, వాక్యము ద్వారా వీటిని నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుని ఆత్మ పొందుకుని వీటిని నువ్వు జయించగలుగుతున్నావా? లేని ఎడల నీ కుటుంబము, సంఘము ఏ డిపార్ట్మెంట్ లో, ఏ స్థానంలో, ఏ విధి విధానాల్లో ఈ ఆత్మ పనిచేస్తుందో అటు వారందరూ గందరగోళానికి గురవుతారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఏరియా వంటి రాష్ట్రం కలిగిన ప్రవక్తనే జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, మరణ భయాన్ని కలిగించింది ఈ యెజబెలు స్త్రీ. జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, ఎంతగా అంటే దేవుడు కొరకు నిలబడే వారిని చంపడానికి కూడా ఏమాత్రము కనికరించని పెద్ద దురాత్మ, వ్యభిచారంతో నింపబడిన మనస్సు కలిగి ఉన్న దురాత్మ, అధికార దాహం కలిగి ఉన్న దురాత్మ. జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, పెత్తనం కొరకు ఆశపడేది దురాత్మ, దేవుని విరుద్ధంగా నడుచుకునే ప్రేరేపించే దురాత్మ, తినకూడని వాటిని తిరుగుటకు ప్రేరేపించే దురాత్మ, వాక్యములకు విరుద్ధంగా బోధిస్తూ, వాక్యములకు విరుద్ధంగా సంఘాలను, దేవుని బిడ్డలను నడిపించే ఈ దురాత్మ. చూసారా, పరిశుద్ధ గ్రంథమును, సామెతల గ్రంథము చివరి అధ్యాయం మనము జాగ్రత్త జ్ఞానవంతురాలైన స్త్రీ గురించి మనం చూడవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, అందరి గురించి స్పష్టంగా రాయబడి ఉంది. ఈ రోజు మనము బైబిల్లోనే భయంకరమైన స్త్రీలు, ముగ్గురు చాలా మంది ఉన్నారు. అయితే ఈ రోజు మనం ముగ్గురు గురించి ధ్యానం చేస్తున్నాం. అందులో యెజబెల్ అనే స్త్రీ. జాగ్రత్తగా గమనించి ప్రియమెట్టారా, ఈ యెజబెలు జాగ్రత్తగా గమనించి ప్రియమెట్టారా, భర్తని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటది, అధికారాన్ని తన స్వాధీనంలో తీసుకోవాలని చూస్తూ ఉంటది. జాగ్రత్తగా గమనించి ప్రియమెట్టారా, ఎక్కడున్నా ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకుంటది. ఆ స్థానం ఎక్కడం కొరకు, తను అనుకున్నది జరిగించడం కొరకు నరహత్య చేయడానికైనా, ఎంతగా దిగజారిపోవడానికైనా, అవసరమైతే వ్యభిచారం చేయడానికైనా ఏమాత్రము వెనకాలని లోక సంబంధమైన తెలివి కలిగిన సాతాను ఆత్మ ఈ యెజబెలు ఆత్మ. నేను స్తోత్రం, హల్లెలూయా. రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించిన ప్రియమైన సంఘాల్లో వ్యభిచారం జరుగుతుంది. అనేక సంఘాల్లో అనేక మంది సేవకులు వ్యభిచారం చేస్తున్నారు, అనేక మంది సేవకులు వ్యభిచారం చేస్తున్నారు, అనేక మంది విశ్వాసులు వ్యభిచారం చేస్తున్నారు. వీరిని ప్రేరేపిస్తుంది ఏ ఆత్మ? జాగ్రత్తగా గమనించిన ప్రియమంటారా, వారికి మంచి సాక్ష్యం ఉంది ఒకప్పుడు, వారికి మంచిగా ప్రసంగం చేసేవారు ఒకప్పుడు, వారి దేవుడి కొరకు ఒకప్పుడు మంటతో నిలబడిన వారు ఒకప్పుడు. అటువంటి వారిని తన అందచందాలతో, తన యొక్క మాటతో, తన యొక్క తెలివితేటలతో అనేక రకాలుగా వారిని స్వాధీనపరుచుకుంది, వశపరుచుకుంది. ఎందుకు పనికిరాని వారిగా దేవుని దృష్టిలో ఘోరమైన పాపాత్మలుగా అది నిలబెట్టింది. కొందరిని అది జాగ్రత్తగా గమనించబడిమెట్టారా, చంపివేయడానికి కూడా ఏమాత్రమో వెనకాడదు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎంత బహుభయంకరమైన ఘోరమైన ఈ స్త్రీ. ఆ ఆత్మ నేటికి పనిచేస్తుంది. జాగ్రత్తగా గమనించబడిమెట్టారా, వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ లక్షణాలు ఎవరిలో ఉంటాయంటే, ఆ ఆత్మ ఎవరైతే పట్టి పీడిస్తుందో వారిలో ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, రెండవ స్త్రీ పరిశుద్ధ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో బహు భయంకరమైన స్త్రీ ఎవరు అంటే
హెరోదియా. జాగ్రత్తగా గమనించిన ప్రేమిట, ప్రవక్త అయిన యోహాను యొక్క తలను జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, తల నరికించాలని తన కుమార్తె ద్వారా రాజైన హెరోదుకు జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా కోరికను బయలుపరుచుంది. యోహాను ప్రవక్త ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్తున్నప్పుడు, ఉన్నది ఉన్నట్టుగా సువార్త చెప్తున్నప్పుడు, మారుమనసు పొందండి అని ప్రజలకు వాక్యము తెలియపరుస్తున్నప్పుడు యోహాను ప్రవక్త ఏమాత్రము రాజీ పడకుండా, ఏమాత్రము భయపడకుండా రాజైన హెరోదుతో నువ్వు చేస్తున్నది బహు భయంకరమైన వ్యభిచారము, నువ్వు చేస్తున్నది అక్రమ సంబంధము, జాగ్రత్తగా గమనించు, నువ్వు చేస్తున్నది దేవునికి విరుద్ధమైన పని అని జాగ్రత్తగా గమనించు ప్రేమిటారా. హెరోదు రాజుతో యోహాను ప్రవక్త సూటిగా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా గమనించు ప్రేమిటారా, ఈ యొక్క అక్రమ సంబంధం కలిగి ఉన్న హెరోదియా యోహాను ప్రవక్త మీద కక్ష కట్టింది. చెరసాలలో వేయించడానికి ఆఖరికి హెరోదు రాజు యొక్క పుట్టినరోజు సందర్భంలో హెరోదు యొక్క కుమార్తె చక్కగా నాట్యమాడి హెరోదు రాజును మెప్పు పొందుకున్నప్పుడు హెరోదు రాజు హెరోదియా కుమార్తెతో నీకేది కావాలో కోరుకో, అది నేను నీకు ఇస్తాను నేను అనినప్పుడు హెరోదియా కూతురు ఆ యొక్క నాట్యమాడిన ఆ యొక్క పిల్ల తల్లి దగ్గరికి హెరోదియా దగ్గరకు వచ్చి ఏం కోరుకోను అని తల్లిని అడిగినప్పుడు ఈ బహు భయంకరమైన రాత స్త్రీ, జాగ్రత్తగా పైకి మారిన స్త్రీ, జాగ్రత్తగా గమనించి ప్రేమిటారా వ్యభిచారం చేసే స్త్రీ, అక్రమ సంబంధం కలిగిన ఈ స్త్రీ ఏం కోరుకుందో తెలుసా? యోహాను ప్రవక్త యొక్క తల కోరుకుంది. తల్లి కూతురికి ఏం నేర్పుతుంది? ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, చూడండి ప్రేమిటారా, తల్లిదండ్రులు మంచివాళ్ళు కాకపోయినా మాలాంటి రాత బతుకు మా బిడ్డలు బతకకూడదు అని కోరుకుంటారు. జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, కానీ కొంతమంది పనికి మాలిన మంద జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా, వారు ఎలా ఏ రోతగా జీవించారు, ఏ రోతగా బ్రతికారో అదే బ్రతుకును బిడ్డలకు కూడా నేర్పుతారు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రవక్త యోహాను ప్రవక్త యొక్క తలను తెగగొట్టించి హెరోదియాకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు ఈ మాటలు ఈరోజు నేను చెప్తున్నానంటే, దేవుడి కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అని ఎప్పుడైతే నీ జీవితాన్ని సమర్పించుకుంటావో, నిన్ను వెంటాడేది సాతాను. అనేక రకాలుగా నిన్ను వెంటాడింది. అవసరమైతే నిన్ను చంపడానికి కూడా ఏమాత్రమో జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా సంకోచించదు, జాలి పడదు. ఈరోజు వాక్యం ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుని బిడ్డలు, ప్రవక్తలు, జాగ్రత్తగా శిష్యులు వారందరూ వారి యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించున్నారు కాబట్టి వారు కొట్టించుకున్నారు, తిట్టించుకున్నారు, హతసాక్షులుగా మిగిలిపోయారు. ఈరోజు దేవుడి కొరకు నీ జీవితాన్ని ఏ విధంగా సమర్పించుకుంటున్నావు జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతకాలని కోరుకుంటావో, నీ దేవుడి కొరకు బ్రతకాలని కోరుకుంటావో, ఈ లోకములో ఉన్న దుష్టుడు, శరీరాశ, నేత్రాశ, జీవ ఉద్యమము జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా నిన్ను ఏదో ఒక రూపంలో నిన్ను అణిచివేయాలని చూస్తాయి, వశపరుచుకోవాలని చూస్తాయి, లొంగ తీసుకోవాలని చూస్తాయి. ఎక్కడ నువ్వు లొంగపోతే, ఎక్కడ నువ్వు రాజీ పడిపోతే, అవసరమైతే నిన్ను లేపేయడానికి కూడా ఏమాత్రమో సంకోచించవు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, చావు కూడా తగ్గించిన వాడే నిజమైన భక్తుడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎంత రోత స్త్రీ తన కుమార్తెకు కూడా జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా చెడు మార్గంలో నడిపించింది ఈ రోత స్త్రీ. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించండి. అందుకని దేవునికి వ్యభిచారం అంటే బహు భయంకరమైన కోపం. ఏదైనా పాపమే బహు భయంకరమైన కోపము దేవుడు పుట్టించేది ఏంటంటే వ్యభిచారం, విగ్రహారాధన. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ యెజబెలు, అదేవిధంగా ఈ యొక్క హెరోదియా, మూడవ స్త్రీ ఎవరో కాదు, జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా సంసోనును, బలవంతుడు శక్తివంతుడైన సంసోనును జాగ్రత్తగా గమనించిన ప్రేమిటారా శత్రువు చేతికి ప్రేమగా అప్పగించిన
దెలీలా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, చూసారా, దేవుడు కొరకు ఎవరైతే సమర్పించుకుంటారో, దేవుడు ఎవరైతే పిలుచుకుంటున్నాడో వారి మీద ప్రత్యేకంగా సాతాను ఒక దృష్టి పెట్టింది. వారి యొక్క బలహీనతను బట్టి వారిని దేవుడికి విరుద్ధంగా నడిపించుకోవాలని చూస్తుంది. వారిని సులువుగా చుక్కులు పెట్టి పాపలో పడవేయాలని చూస్తుంది. వారిని నాశనం చేయాలని చూస్తుంది. అందుకనే వీరి గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. నేటి కాలంలో అనేక మందిని చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వీటి గురించి కూడా రాసి ఉంచడానికి కారణం ఏంటంటే గ్రహింపు కొరకు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, సంసోను దేవుడి యొక్క బాధ్యత మర్చిపోయాడు. దెలీలా మాయలో పడిపోయాడు. ఈ స్త్రీ మాయలో పడిపోయాడు. ఈ వ్యభిచారం చేసే స్త్రీ మాయలో పడిపోయాడు. జాగ్రత్తగా గమనించే ప్రియమైన ప్రాణం మీద విసుగు చెంది న్యాయాధిపతులు 16వ అధ్యాయం 16వ వచనంలో తన రహస్యాన్ని, తన యొక్క శక్తికి, తన యొక్క బలములకు ఉన్న రహస్యాన్ని దెలీలాకి చెప్పేశాడు. దెలీలా జాగ్రత్తగా గమనించే ప్రియమైన సంసోను యొక్క శత్రువులకు ఆ విషయాన్ని బయలుపరిచి సంసోను అప్పగించింది. రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎంత భయంకరమైన రోత లక్షణాలు కలిగిన ఈ స్త్రీలు నేటికి కూడా అక్కడ ఉన్నారు. కొందరు కుటుంబాల్లో ఉన్నారు, కొందరు సంఘంలో ఉన్నారు, కొందరు సంఘం యొక్క వెలుపులో ఉన్నారు, కొందరు ఉన్నతమైన జాగ్రత్త గమనించబోయేటారా అనేక డిపార్ట్మెంట్ లో ఉన్నారు. జాగ్రత్తగా గమనించబోయేటారా ఇటువంటి వారిని మనము అన్ని చోట్ల చూడవచ్చు. జాగ్రత్తగా గమనించబోయేటారా మనం పోరాడేది శరీరంతో కాదు, రక్త మాంసం ఉన్నవారితో కాదు. జాగ్రత్తగా గమనించబోయేటారా ఆత్మతో, దురాత్మతో, అంధకార శక్తితో, చీకటి శక్తులతో, సాతాను రాజ్యముతో, అధికార దాహము కలిగిన చీకటి శక్తులతో. రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, వీటన్నిటినీ ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు జయించాలి. సేవకురాలా, విశ్వాసి, క్రైస్తవులు చెప్పిన ప్రతి ఒక్కరూ వీటన్నిటిని జయించే శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవన విధానం కలిగి ఉండాలి. వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. ప్రార్థన ఆత్మతో నింపబడుతూ ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ దేవుడి మీద నువ్వు గురి కలిగి దేవుడు నీకు అప్పగించిన బాధ్యతను ఏమాత్రము రాజీ పడకుండా నువ్వు చేయగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, నీ ఇంట్లో పనిచేసేది దెలీలా ఆత్మ, యెజబెల్ ఆత్మ, హెరోదియ ఆత్మ, సాతాను సంబంధమైన ఏ విధమైన ఆత్మ పనిచేస్తుందో, ఏ విధమైన చీకటి పనిచేస్తుందో, ఏ విధమైన పాపం ఏర్పాటు చేస్తుందో, ఏ విధమైన శాపం ఏర్పాటు చేస్తుందో గ్రహించుకోగలిగే స్థితిలో నువ్వు ఉన్నావా లేవా? వాటిని నువ్వు గ్రహించుకోవాలంటే నీకు దైవికమైన శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడాలి. వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. అందుకే హోషేయ ప్రవక్త అంటున్నాడు, నా జనులు జ్ఞానం లేకపోవడం వల్ల నశించిపోతున్నారు. రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, దైవికమైన శక్తి నువ్వు కలిగి ఉండకపోతే నీ యొక్క బలహీనతను బట్టి సాతాను నీ యొద్దకు అటు వారిని నడిపించుద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించారు. ఏలియా ఒక దశలో భయపడినప్పటికీ, పారిపోయినప్పటికీ తిరిగి దేవుని యొక్క మాట చేత బలపరచబడి జాగ్రత్తగా గమనించారా నిలబడగలిగినాడు. నీకు ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు దేవుడి వైపు నువ్వు నిలబడినట్లయితే, పరిశుద్ధతను నువ్వు కోల్పోకుండా జాగ్రత్త పడినట్లయితే, విశ్వాసం కోల్పోకుండా, ప్రార్థన జీవన విధానం కోల్పోకుండా ఉన్నట్లయితే దేవుడు నీ పక్షాన ఉంటూ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే, జాగ్రత్తగా గమనించి పెట్టారా, ఇది యెజబెల్ ఆత్మ సంఘంలో ఏలుబడి చేస్తుంది. సత్యవాక్యాన్ని బోధించకుండా వాక్యాన్ని వక్రీకరిస్తూ క్రైస్తవుల జీవితాలతో ఆటలు ఆడుకుంటుంది. వారి యొక్క అజ్ఞానం బట్టి, వారి యొక్క బలహీనతను బట్టి, వాటి జ్ఞానం లేకపోవటం వలన, ప్రార్థన జీవితం లేకపోవటం వలన, దేవుడి మీద స్థిరమైన గురి లేకపోవటం వలన జాగ్రత్త గమనించబడిపెట్టారా, దీని చేతిలో అనేక మంది వారి యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అందుకే నేను జాగ్రత్తగా గమనించబడిపెట్టారా, సేవకులు దీని మాయలు పడి
వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా వారికి అనుకూలంగా చెప్పుకుంటారు. ఏ సంఘంలో ఎవరైతే దేవునికి ఆత్మతో నింపబడతారో జాగ్రత్తగా గమనించి పెట్టారా, దేవుడు అంటే భయభక్తి కలిగి జీవిస్తారో వారు మాత్రమే ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పగలుగుతారు. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు వినినా వినకపోయినా, ఎవరు మారినా మారకపోయినా దేవుడు అప్పగించిన బాధ్యతను వారు నెరవేర్చి తీరుతారు. నేను స్తోత్రం హల్లెలూయా. ఎంత గమనించి పెట్టారా, ఈరోజు ఏ సంఘాల్లో జాగ్రత్త గమనించి పెట్టారు, పాపం గురించి ఎవరు చెప్పరు, వ్యభిచారం గురించి ఎవరు చెప్పరు, విగ్రహాల గురించి ఎవరు చెప్పరు, మనుషులకు ఇష్టమైన మాటలు చెప్తూ జీవితాలను కడుపును నింపుకుంటారు. నేను స్తోత్రం హల్లెలూయా. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు, అందుకనే ప్రియమైన బిడ్డలారా, వాక్యం ఇచ్చిన నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడిన సేవకులను మా గ్రామాల్లోకి నడిపించు, మా దేశంలోకి నడిపించు, మా సంఘంలోకి నడిపించు. వాక్యం ఉన్నట్టుగా చెప్తూ మా జీవితాలను కట్టేవాడు మాకు కావాలి, దేవుడి వైపు నడిపేవాడు మాకు కావాలి. మా యొక్క పాపం పట్టలేం చేసి మా జీవితాన్ని దేవునికి వాక్యంతో కడిగేవాడు మాకు కావాలి. దేవుని ఆత్మతో నింపబడి దేవుడు కొరకు రోషం కలిగే బ్రతికే సేవకుడు కావాలి, అట్టి సేవకురాలు కావాలి, అట్టి సంఘం కావాలి, అట్టి క్రైస్తవుడు కావాలి అని ఎవరికి వారు కోరుకోవాలి, ప్రార్థించాలి. దేవా, ఈ పాపపు ప్రజల మధ్య జగత్తుగా చెప్పి పెట్టాను, ఈ శరీరాశ నేత్రాశ జీవోడము కలిగిన ప్రజల మధ్య యెజబెలు ఆత్మ పని చేస్తున్న చోట, దేనిలో ఆత్మ పని చేస్తున్న చోట, ఏది ఆత్మ పని చేస్తున్న చోట, సాతాను ఆత్మ పని చేస్తున్న చోట జాగ్రత్తగా చెప్పి పెట్టాను. ఈ శరీరాశ నేత్రాశ జీవోడము లోకాశం వీటన్నిటిని జయించగలిగే పరిశుద్ధత నాకు దయచేయి. నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నడిపించు, ప్రార్థన ఆత్మతో నన్ను నింపు. వాటి జ్ఞానం కలిగి ఆత్మజ్ఞానం కలిగి పరిస్థితులని గ్రహిస్తూ నేను నీ బండ మీద నిలబడే కృప దయచేయి. యేసుని నీ ఆత్మ ఏ విధంగా చక్కగా నిలబెట్టిందో అట్టి విధంగా నన్ను నిలబెట్టు అని ప్రార్థించుకుంటావా? నీ జీవితంలో నా లోపాలను సరి చేసుకొని దేవుని యొక్క శిలువ రక్త ప్రోక్షణ కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని కొరకు ఆత్మతో నింపబడుతూ మండుతూ నశించిపోతున్న వరకు భారము కలిగి ప్రార్థిస్తావా? సువార్త ప్రకటిస్తావా? నీ సాక్ష్యం ద్వారా, నీ యొక్క పాట ద్వారా, నీ యొక్క మాట ద్వారా, నీ యొక్క విలువైన దేవుని యొక్క మాటల ద్వారా ఇరుకుల వరకు బ్రతుకు మారుస్తావా? దేవుడి కొరకు నిలబడతావా? చనిపోయిన దేవుడి కొరకే బ్రతికిన, చనిపోయిన దేవుడి కొరకే అనే విధానంతో కూడిన సమర్పణ జీవితంలో కలిగి ఉంటావా? రోషం కలిగి, పౌరుషం కలిగి ఏలేవలే ధైర్యమై నిలబడగలుగుతావా? ఆలోచన నీది, నిర్ణయం నీది, నువ్వు తీసుకున్న నిర్ణయం బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని ఆత్మ కలిగిన ఉన్న వారే ఈ లోకంలో జాగ్రత్తగా గమనించి పెట్టారా పోరాడగలుగుతారు. అందుకే నేను ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళి ఇదే మాట చెప్తా, పరిశుద్ధాత్మతో నింపబడండి, వాక్య జ్ఞానం కలిగి ఉండండి, ఆత్మ నడిపింపు కలిగి ఉండండి, ప్రార్థన జీవన విధానం, పరిశుద్ధ జీవన విధానం కలిగి ఉండండి అంట. జాగ్రత్తగా గమనించి పెట్టారా కుటుంబాల్లో ఈ ఆత్మ పనిచేయడం వలన జాగ్రత్తగా సేవకులు అనేక మంది దారి తప్పిపోయారు, సంఘం దారి తప్పిపోయింది. మీరు చూడవచ్చు అనేక చోట్ల జాగ్రత్తగా గమనించి పెట్టారా సేవకురాలు వారి కుటుంబాలు కల్పనాలు చేస్తూ ఉంటాయి. సంఘంలో ఎవరైతే ఈ ఆత్మ చేత పట్టబడి పీడిపబడతారో వారే పెత్తనం చేస్తూ ఉంటారు. సంఘాన్ని, కుటుంబాలను, సంస్థలను దారి కల్పిస్తూ ఉంటారు. దేవునికి విరుద్ధంగా, వాక్యానికి విరుద్ధంగా నడిపిస్తూ ఉంటారు. ఈ ఆత్మలు ఎక్కడైతే ఉంటాయో జాగ్రత్తగా సత్యవాక్యానికి విరుద్ధంగా ప్రేరేపణ కలిగిస్తాయి, దేవుని విరుద్ధంగా ప్రేరేపణ కలిగిస్తాయి, ఎంతగా అయినా దిగజారి మీద చేస్తాయి. ఇవన్నీ నువ్వు గ్రహించుకుంటున్నావా? ఎవడి జీవితం ఎలా ఉంటే మాకెందుకులే, ఎవడెట్టకపోతే మాకేంట్లే నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్తగా గమనించి ప్రేమిద్దారా. ఒక చిన్న నొప్పు అడవిని మొత్తం ఏ విధంగా తగలబెట్టేస్తుందో. వెలుగుగా ఉండకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే, గ్రహింపు లేకపోతే, దేవుని ఆత్మ లేకపోతే, పరిశుద్ధమైన జీవన విధానం లేకపోతే, దేవుని ఆత్మ నడిపింపు లేకపోతే, ప్రార్థన విధానం లేకపోతే ఇవి ఇంట్లో తిష్ట వేస్తాయి, గ్రామంలో తిష్ట వేస్తాయి, దేశంలో తిష్ట వేస్తాయి. క్రైస్తవాన్ని నాశనం చేయడానికి
దేవుని చేత ఏర్పరచబడిన వారిని సైతము నాశనం చేయడానికి చేయని ప్రయత్నం అంటూ ఉన్నదో. నువ్వు దేవుడి కొరకు నిలబడితేనే దేవుడు నీ పక్షాన నిలబడి వీటన్నిటిపైన నీకు విజయం ఇస్తాడు. చూసారా, సాతాను సంబంధమైన ఆత్మలు ఎవరి మీద గురిపెట్టాయి? రోషం కలిగి పౌరుషం కలిగి జీవిస్తున్న ఏలియా ప్రవక్త మీద గురిపెట్టాయి. యోహాను ప్రవక్త మీద గురిపెట్టాయి. దేవుడు ఏర్పరుచుకున్న సంసోను మీద గురిపెట్టింది. ఈరోజు దేవుని పిలుపు నీకుంటే, నువ్వు దేవుడి కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే తప్పనిసరిగా నీ పైన సాతాను అనేవాడు, శత్రువు అనేవాడు అనేక విధాలుగా దాడి చేస్తాడు. వీటన్నిటిని తట్టుకుని నిలబడడానికి, జయము పొందుకోవడానికి, దైవికమైన శక్తిని నువ్వు కలిగి ఉండడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? చనిపోయే వరకు పోరాటం తప్పదు.